ఈ రోజు పొద్దున ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఏమైనా కూరగాయలు తీసుకురమ్మని మా ఆయనకు చెప్తే ఈ కాకరకాయలు పట్టుకొని వచ్చిండు. ఆల్రెడీ 2 days బ్యాకే కాకరకాయ కర్రీ తిన్నాము. మళ్ళీ కాకరకాయలు ఎందుకు తీసుకొచ్చినావు అంటే అక్కడ కాకరకాయలు తప్ప ఇంకా ఏ కూరగాయలు ఫ్రెష్ గా లేవు, అందుకే తీసుకొచ్చిన అని చెప్పిండు. ఇంతకు ముందు కాకరకాయ కర్రీ చేసినా ఫ్రై చేసినా అస్సలు తినేటోళ్ళు కాదు, కానీ ఈ కాకరకాయ ఫ్రై మాత్రం అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయని రౌండ్ గా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని దాంట్లోనే మన టేస్ట్ కి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసి చివర్లో ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోని వాటర్ అంతా పిండేసి ఇలా ఫ్రెష్ వాటర్ లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండేయడం వల్ల కాకరకాయ ముక్కలు అనేవి చేదుండవు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అన్ని వేసి మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, ఇంకొక స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.